శుభములు. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి భయంకరమైన ఈ ఎండ తీవ్రతలో ఆయన కరుణా హస్తము మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, నా హృదయంలో ఉన్న ఆశ ఒకటే. అంత్యకాల దినములలో ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి. ఏ తండ్రిని బట్టి కుటుంబముగా కట్టబడినారో ఆ పరలోకపు తండ్రి కుటుంబముగా పిలువబడినట్లు ఆంతరంగమున ఆత్మలో వర్ధిల్లాలి. అది నా కోరిక. దావీదు మహారాజు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన చేసిన ప్రార్థన యొక్క భావము, కుటుంబము ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నదో, దేవుని సన్నిధిలో కుటుంబము నిలిచి ఉంటున్నదో, ఆ కుటుంబము దేవుని చేత నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. ఇది ఈరోజు అనేక కుటుంబాలు గ్రహించుకోవాలి. దేవుని సన్నిధిని కాకుండా లోకంలో ఉంటున్నాయి, లోకం కొట్టుకుని పోతున్నాయి. ఈ మంచి మాట ద్వారా ఈరోజు మన యొక్క హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ప్రెసిడెంట్ గాను, అలాగే దేవుని సేవలో ముందుకు వెళుతున్న ఒక కుటుంబాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం. కారణము ఒకటే అంటాను, ఆ కుటుంబం దేవుని సన్నిధిలోనే ఉండి ఉన్నారని, ఆయన యొక్క సహవాసంలోనే వారు బలపరచబడుతున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం, దేవునితో సహవాసం కలిగిన కుటుంబం ఎలాగున ఆశీర్వదించబడి దేవుని చిత్తమును నెరవేరుస్తున్నదో మనం ఈ కుటుంబము ద్వారా ఈరోజు గ్రహించుకొనబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ జాన్ సుధాకర్ గారు, అమ్మ ప్రైజ్ ది లార్డ్. మెస్సీ జాన్, అలాగే జెస్సీ, ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు మరి ఈ మంచి సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబము ఎలాగూ ఆశీర్వదించబడుతున్నదో మీ కుటుంబమే ఒక ఉదాహరణ. కనుక ఈరోజు మీ కుటుంబము ద్వారా ప్రేక్షకులకును అందరికీ విలువైన మాటలను తెలియచేసి, మీ కుటుంబం ద్వారా ఈరోజు ప్రతి కుటుంబం వారు ఎంత గొప్పవారైనా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉండాలని నా కోరిక. అందుకు మిమ్మల్ని ఆహ్వానించాను. దేవుని యొక్క కృప మనకి తోడే ఉండును గాక. థ్యాంక్ యూ డాక్టర్ జాన్ సుధాకర్ గారు. మరి మొదటిగా ఒక్కసారి మీ యొక్క కుటుంబ వివరాలు, మీ పిల్లలు, నాన్నగారు. థ్యాంక్ యూ డాక్టర్ జాన్ సుధాకర్ గారు. ఒక్కసారి మీ యొక్క ఫ్యామిలీ పర్టిక్యులర్స్, అలాగే తల్లిదండ్రుల యొక్క పేర్లు, వారి యొక్క ఏం పని చేస్తున్నారు అదని, అలాగే పిల్లల గురించి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి మన ప్రేక్షకులకి వివరంగా తెలియచేయాలని మనం చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మా కుటుంబము తల్లిదండ్రులుగా మా తల్లిదండ్రులు వారు భక్తి కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారుగా, వారి కుటుంబంలో మా నాన్నగారు ఇజ్రాయెల్ గారు, వారు బాల్యదశ నుంచి కూడా భక్తి కలిగినటువంటి వారుగా పెరిగి ఉన్నారు. అదేవిధంగా మా తల్లి మేరీ శకుంతల, తను కూడా వారు ఆ కుటుంబాల్లో, అంటే తను మొదటి నుంచి పాటలు పాడట్లో ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి వారి కుటుంబంగా, అంటే వారి దగ్గర నుంచి మాకు విశ్వాసం వచ్చింది. అంటే మేము మొదటిగా మారినటువంటి వారుగా కాకుండా తల్లిదండ్రుల ద్వారా విశ్వాసం అనేది మాలో వచ్చింది. ప్రభువు నమ్మడం అనేటువంటిది వారు పరిచర్య కూడా చేసినటువంటి వారుగా, ప్రభు పనిలో వాడబడినటువంటి వారుగా, వారి నుంచి మాకు నాన్నగారు ఏమైనా జాబ్ చేశారండి? మొదట్లో ప్రార్థించిన తర్వాత ఉద్యోగ విషయంలో కూడా చదివిన తర్వాత, డిగ్రీ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కొద్దిగా కష్టమవుతున్నటువంటి సమయంలో వారు ఉపవాస ప్రార్థనలో ఉండేసరికి ఆ లెటర్ అదే సమయంలో ఉపవాసం ముగించే రోజున 3 రోజులు ఉపవాసం ఉండి ఒకసారి ముగించే రోజుకి ఆఫర్ లెటర్ ఏపీఎస్సి నుంచి రావడం అనేటువంటి వచ్చేసరికి ఆయన విశ్వాస ప్రార్థన ఫలితం అది గమనించేసరికి ఇంకా విశ్వాసం రెట్టింపు అయింది.
అప్పటికే గ్రామాల్లో అది పరిచర్య చేస్తూ వారి స్నేహితులుగా ఉన్నటువంటి వారు తర్వాత వారు దైవ సేవకులుగా ఉన్నారు. నాన్నగారి సొంత ఊరు ఎక్కడండి? ఇదంతా ఎక్కడ జరిగింది? ఇదంతా కూడా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఉన్నటువంటి వానపల్లి గ్రామంలో వారు తూర్పుగోదావరి ప్రాంతానికి చెందినటువంటి వారు. మా తల్లిగారు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే దగ్గరలోనే ఉన్నటువంటి ఒక లంక ప్రాంతం, అది పల్లపు లంక ప్రాంతానికి చెందినటువంటి వారుగా వారు విద్యాభ్యాసం అక్కడ అంతా చేసి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా అటువంటి కుటుంబంలోనే వచ్చినటువంటి వారుగా మేము ఉన్నాం. అదేవిధంగా ఆశ్చర్య రీతిగా నేను దైవ సేవకుల కుటుంబంలోనికి వెళ్ళడం కూడా జరిగింది వివాహం ద్వారా. అంటే మీ సతీమణి గారి యొక్క తల్లిదండ్రులు, వారి గురించి కూడా చెప్పండి. మీ భార్య యొక్క పేరు, అలాగే కుమార్తెలు, అలాగే భార్య యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పండి. భార్య మెర్సీ జాన్, మాకు 20 పిల్లలు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత వెరీ గుడ్, తర్వాత ఫర్దర్ అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో ప్రస్తుతం ఎంఎస్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎంఎస్ అంటే యుఎస్ఏలో. అవునండి, చాలా సంతోషం. యుఎస్ఏలో ఎంఎస్ చేస్తున్న జ్యేష్ఠ కుమార్తె అని. కుమార్తె పేరండి? షారోన్ కీర్తన. వెరీ గుడ్. తర్వాత రెండవ కుమార్తెగా షిర్లీ జయ, తను ఇక్కడ 10th క్లాస్ చదువుతూ ఉన్నది ప్రస్తుతం. అదేవిధంగా వివాహం ద్వారా అంటే మా మామగారు జార్జి రాజు గారు, దైవ సేవకులైనటువంటి జార్జి రాజు గారు విశాఖపట్నంలో ప్రాముఖ్యమైన ప్రార్థన యోధులు. అవునండి కదండి, ప్రముఖమైనటువంటి ప్రార్థనా యోధులు. అదేవిధంగా మా అత్తగారు కూడా, ఆమె కూడా పరిచర్యలో ఉన్నటువంటి వారుగా, వారి కుటుంబంగా పరిచర్యను ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు. విశాఖపట్నంలో ప్రముఖమైనటువంటి, అయితే వివాహ సమయానికి నాకు విషయం అంతగా తెలియదు అండి. వివాహ సమయానికంటే ఆ విషయాలు తెలియదు. వివాహము కుదిరిన తర్వాత ఆ విషయాలు తెలిసేవారు. మరి మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పలేదు. మీ యొక్క సత్యమణి గారు మీ కొరకు చెప్పండి ఒకసారి. నేను ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ కూడా చేశాను. ఇంజనీరింగ్ అంటే ఏ డిసిప్లిన్ అండి? మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారండి? ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. మరి సత్యమణి గారి తర్వాత ఎంబీఏ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే చేయడం జరిగింది. డిగ్రీ చేసి మన ఎంబీఏ కూడా. చాలా సంతోషం అండి, చాలా హైలీ ఎడ్యుకేటెడ్. మరి మీ భార్య గారు? మెర్సీ జాన్, తను ఎంఎస్సి బోటనీలో ఎంఎస్సి చేయడం జరిగింది. వెరీ గుడ్. తర్వాత బీఈడి కూడా చేయడం జరిగింది. ఎంఎస్సి బిఈడి. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని విషయంలో ఆసక్తి బాగా పెరిగిందో, ఇద్దరు కలిసి ఒకేసారి మాస్టర్ ఆఫ్ డివినిటీ అనేది. చాలా చాలా సంతోషం. అటు ఎకనామికల్ గా డిగ్రీ, ఎంబీఏ, అలాగే సేవకురాలు ఎంఎస్సి బిఈడి, అవి కాకుండా మాస్టర్ ఆఫ్ డివినిటీ. చాలా చాలా ఆశీర్వాదం అని. తర్వాత ఆనరీ డాక్టరేట్ గా ఇజ్రాయెల్ యొక్క పండగల మీద చేసినటువంటి ఆనరీ ఇజ్రాయెల్ చేసినటువంటి దానిని బట్టి ఆనరీ డాక్టరేట్ అప్పటి డాక్టర్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం అండి. నిజంగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ఉన్న కుటుంబము ఎంత అద్భుతమైన దీవెన పొందుకుందో ఇప్పుడు వారి నుంచి మనం నేర్చుకోవచ్చండి. మంచి విద్య నేర్చుకున్నారు. దానికి మించి ఇజ్రాయెల్ చరిత్ర మీద, ఇజ్రాయెల్ యొక్క పండుగల మీద ఆనరీ డాక్టరేట్ కూడా జాన్ సుధాకర్ గారు పొందుకున్నారు. సేవకురాలు కూడా మాస్టర్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ చేస్తున్నారు. ఇది దేవుని ఆశీర్వాదమే తప్ప మరి ఒకటి కాదని నేను విశ్వసిస్తున్నాను. అయ్యా జాన్ సుధాకర్ గారు, ఒక చిన్న మాట అడుగుతాను. మీ పేరు జాన్ సుధాకర్ ఉంది, మీ భార్య పేరు మెర్సీ జాన్ ఉంది. ఈ జాన్ పెళ్ళైన తర్వాత కలిసిన జానులా, లేక మొదటి నుంచి జాన్ ఉందా? మొదటి నుంచి లేదండి, పెళ్ళైన తర్వాత. తన పేరు మెర్సీ జాన్, కాకపోతే ఎక్కడెలా జరిగి ఉండదేమో, మరి నా విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను. నా పేరు సుధాకర్ మాత్రమే. తర్వాత తన పేరులో నుంచి జాన్ సుధాకర్ అయ్యారు. ఆ రోజు నుంచి లైఫ్ లో యాడ్ అయ్యారు, పేరు కూడా యాడ్ అయ్యారు. చాలా సంతోషం. అమ్మ, నువ్వు ఆడపిల్ల పోయింది, జాన్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎవరు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు చెప్పండి.
దేవుని నామ స్తోత్రం కలిగింది గాక. ఈ సమయంలో ఈ రీతిగా ఇంటర్వ్యూ చేయడానికి అన్నయ్య చక్కగా అడుగుతున్న ప్రశ్నలు బట్టి దేవునికి మహిమ కలిగింది గాక. మా తల్లిదండ్రులు 40 దినాలు వారు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా, ఖచ్చితంగా 2 కుమార్తెలు పుట్టారు కదా ముందు, ఈసారి ఎలా అయినా సరే కుమారుడు కావాలని వారు ప్రార్థన చేసినప్పుడు 40వ రోజు తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి ముందుగానే వాళ్ళ పేరు నిర్ణయించుకున్నారండి. నాన్నగారు అమ్మగారు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి 40 డేస్ ఈసారి గర్భఫలము ఖచ్చితంగా కుమారుడు కొడుకే పుట్టాలని ముందుగా పేరు పెట్టేస్తున్నారు జాన్ అని. కానీ దేవుని యొక్క అంటే నేను దేవుని చిత్త ప్రకారంగానే నేను చెప్పగలను. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు ఎందుకు చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు కనుక జాన్ అని వారు ముందు పేరు పెట్టేసుకున్న పేరు దానికి ముందుగా మెర్సీ అని యాడ్ చేశారండి. వెరీ గుడ్, చాలా సంతోషం అని. అందుకే మేము ఇలాగ పంచుకోవడం అది నాకు ఆశీర్వాదం. దేవునికి మహిమ. అలాగే మీ సాక్ష్యములు మీ అనుభవాలు వినేవారు కూడా దీవించబడుతున్నారు. వెనకాల మీ కుమార్తె చాలా మౌనంగా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావురా? 10th వచ్చేప్పుడు. వెరీ గుడ్. నీ యొక్క గోల్ మరి అక్కమో ఎంఎస్ చేస్తుంది యుఎస్ఏలో, మరి నీ గోల్ ఏమిటమ్మా? ఇంజనీర్. నాన్నగారి లాగా ఇంజనీర్, మెడికల్గా ఇష్టం లేదు. వెరీ గుడ్. మంచి ఏదైనా దేవుని కృప మీ కుటుంబానికి తోడే ఉందండి. జాన్ సుధాకర్ గారు, మీరు ఒక సేవ కొరకు మీరు మీ యొక్క లైఫ్ ని త్యాగం చేసుకుంటున్నారంటే దేవుని యొక్క పిలుపు ఏ విధముగా మీరు అందుకున్నారు, ప్రభు ఏ మాట ద్వారా మిమ్మల్ని తన సేవకు పిలిచినారో ఆ అనుభవాన్ని ఒక్కసారి తెలియచేస్తారా? దేవుని పరిచర్య అంటే నా సాక్ష్యం ముందుగా ఒక్క మాట తెలియచేయాలి. తప్పకుండా. బాల్య దశలో సండే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు సండే స్కూల్ టీచర్ల ద్వారానో ఏదో వారు గద్దించడం ద్వారానో సండే స్కూల్ మానేయడం జరిగింది. ఆ విధంగా ఆ విధంగా కొంత గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ వచ్చిన తర్వాత మరలా అంటే మామగారు జార్జి రాజు గారు వారి సహచర్యంలో వచ్చేసరికి మరలా ఆ విలువ ఏంటో తెలుసు. ఇప్పుడు ఒక దైవజనుని కుటుంబంలోనికి మీరు వెళ్ళడం అది దేవుని సంకల్పమే. దేవుని సంకల్పం, దేవుని యొక్క చిత్తం అన్నది. ఎప్పుడైతే ఆ గ్యాప్ అనేటువంటిది అంటే ఒక జాన్ మిల్టన్ రాసినటువంటి 2 పుస్తకాలు గుర్తుకొస్తాయండి. జాన్ మిల్టన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు పారడైజ్ లాస్ట్ అనే బుక్ రాశాడు. తర్వాత ఏమో పారడైజ్ రీగైన్ అనేటువంటి రాశాడు. అది నా జీవితం కోసం ఏమో అనిపిస్తుంటుంది. ఎలా అంటే ఆ రోజు సండే స్కూల్ దగ్గర పోగొట్టుకున్నటువంటిది పరిచర్యలో ఎలా ఉంటుంది, దేవుని సన్నిధి ఎలా ఉంటుంది అనేది పోగొట్టుకున్నాను. గ్యాప్ వచ్చేసింది. మరలా ఒక్కసారి వివాహం తదనంతరం రీగైన్ అనేటువంటిది ఆసక్తి అనేటువంటిది అంటే సాహచర్యం అది జార్జి రాజు గారి ద్వారా అంటే మామగారు వారి ద్వారా వచ్చినటువంటిది ఎంతో ఆసక్తి కలిగినటువంటిది. ఏం కోల్పోయాను అనేటువంటిది నాకు అర్థమైంది కనుక ఆ రోజు విలువ ఏంటో తెలుస్తుందండి. గమనించండి, ఎంత అద్భుతమైన మాట అన్నది. ఆ రోజు చిన్న బాధ కలిగి పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధి మరలా ప్రభు యొక్క చిత్తమును బట్టి వివాహమైన తదనంతరం రీగైన్ మరలా దాన్ని పొందుకున్నారంటే నిజంగా దేవుని యొక్క సంకల్పం మంచిది. మావయ్య గారి ద్వారా రీగైన్ పొందారు. కానీ దేవుని సేవలో నేను ముందుకు వెళ్ళాలని ఏ మాట ద్వారా మీరు ముందుకు వచ్చారు? దేవుని వాక్యాల ద్వారా ప్రోత్సహించబడుతూ ఉన్నప్పుడు, సంఘానికి వెళ్తున్నప్పుడు అంటే దైవజనులు చెప్పేటువంటి మాటలన్నిటినీ వింటూ ఉన్నప్పుడు ఒక ఈ లోకంలో ఎవరికి లేనటువంటి విలువను ఒక దైవజనుడికి ఉన్నటువంటి విలువ వేరే వారికి ఎవరికి లేదనేది ఎప్పుడు తాకుతుండేటువంటిది ఆ మాట. వెరీ గుడ్ అండి. అమ్మ, మరి మీ భర్త గారు మీ జీవితంలోనికి వచ్చిన తర్వాత తాను ఏది పోగొట్టుకున్నారో అది నేను రీగైన్ చేసుకున్నానని చాలా చక్కటి మాట ఇచ్చారు కదా. ఆ విషయంలో మీ యొక్క అభిప్రాయం, భర్త గారికి మీరు ఇచ్చిన సహకారం, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క సేవలో ఒక మంచి పిలుపు కొరకు మీరు ఎలాగ వారిని ప్రోత్సాహపరిచారు? దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇందాక తెలియపరచలేదు, తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మొట్టమొదటి గర్భఫలం మీద ప్రార్థన చేసినప్పుడు అంకుల్ గారు చెప్తా ఉండేవారు, మా మామయ్య గారు ఏమనంటే, మా కుమారుడు కొరకు మేము ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి ప్రభా నాకు కుమారుడు పుడితే నేను నీ సేవకే సమర్పించుకుంటాను అని చెప్పి ఆ మాట అన్నారంట. అలాగే వారు ప్రార్థన చేసుకున్న తర్వాత నాన్నగారి యొక్క ప్రార్థన ఫలితం.
అలాగే ప్రార్థన చేసుకున్నాక వారి కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి వారు ఇంకా ఈ సెక్యులర్ జాబ్ చేయడం అలా అయింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. Yes. అలా సెక్యులర్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఇలా వివాహం అయిన తర్వాత మళ్ళీ తిరిగి పరిచర్య చేయడానికి అప్పుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రభు ఇలా మార్గం సరళం చేశారేమో అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అమ్మా. దానికి నా ప్రోత్సాహం కూడా నేను చెప్పగలను. ఎందుకనంటే ఆ ప్రార్థనలో నడిపించడం, ప్రార్థనలో ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ప్రార్థనలో ఎదగడం, అంతేకాకుండా వాక్యంలో కూడా చాలా చక్కగా వాక్యంలో ఎదగడం. ఏ విషయమైనా సరే మేము ఎక్కువగా వాక్యం ఇద్దరం చదువుతున్నప్పుడు వాక్యంలో డిస్కస్ చేసుకోవడం. ఆయన ముందు ఎక్కడైనా చెప్పాలంటే ఆ వాక్యము ఏదైనా ఇలస్ట్రేషన్స్ తో పాటు నాకు చెప్పడం, ఇద్దరు కలిసి చర్చించుకోవడం మంచిది. ఎప్పుడు అయినా సరే వాక్యంలో ఎలా ఉండేది, ఇది ఎందుకు ఇలా ఉంది, లేకపోతే ప్రశ్న రావాలి మనకి, అప్పుడు ఇంకా మనం డీప్ గా స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇంకా వాక్యంలో చాలా ఉన్నత స్థాయిలో ఈ రీతిగా నడవడానికి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మార్గం సరళం. చూసారా, ఇరువురి యొక్క జన్మము దేవుని యొక్క చిత్తము ప్రకారము గాని కడుపులో పడకముందే అంటే గర్భములో పడకముందే దేవుడు ఒక ప్రణాళిక వారి పట్ల వేసి ఉన్నారు. కనుక ప్రార్థనాపూర్వకముగానే అటు జాన్ సుధాకర్ గారు అటు మెర్సీ జాన్ ఇరువురు కూడా తల్లి గర్భంలో వారు ఏర్పాటు చేయబడినారు. ఆ తదనంతరం ఒక కుటుంబముగా వారు కట్టబడి, ఆ కుటుంబము కట్టబడినప్పుడు జాన్ సుధాకర్ గారు తాను ఏదైతే దేవుని సన్నిధిని చిన్న కోపంతో వదులుకున్నారో అది మరలా తిరిగి సంపాదించుకునటంలో మరి సతీమణి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలము, వారి నాన్నగారి యొక్క డెడికేషన్ అది ప్రాముఖ్యత అని. అంతేకాదు ఇరువురు కూడా సేవకులు చెప్పారు కదా, ఒక వాక్యం ధ్యానించినప్పుడు లేక ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఒక మంచి ప్రోత్సాహం భార్య ద్వారా జాన్ సుధాకర్ గారికి అనుగ్రహించబడినది. ఇది దేవుని యొక్క సంకల్పము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. చాలా సంతోషం జాన్ సుధాకర్ గారు, మెస్సీ. మరి ఈ సమయంలో నేను ఒక చక్కటి మాట మిమ్మల్ని అడుగుతాను. తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన దైవజనులు కదా, వాళ్ళ ప్రభావము మీ స్పిరిచువల్ లైఫ్ మీద ఎలాగ పడుతుందో ఒక్కసారి తల్లిదండ్రులు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారా? వాళ్ళ ప్రభావం ఎలాగుంది మీ మీద? ఖచ్చితంగా ఉంటుందండి. తల్లిదండ్రులు ఎందుకంటే వారితో ఉన్నటువంటి అంటే కలిసి ఉన్నటువంటి వారితో పాటు ఎదిగినటువంటి ఇన్ని సంవత్సరాల సహచర్యం వలన వారితో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మా తల్లిదండ్రుల నుంచి, ముఖ్యంగా మా నాన్నగారి నుంచి తల్లిదండ్రులు అంటే తల్లి క్రమశిక్షణ నేర్పిస్తే అది తండ్రి గారిలో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని భయభక్తులు అనేటువంటిది. అంటే దేవుని నామానికి ఏ క్షణమును కూడా మన ద్వారా అవమానం రాకూడదు, మన ద్వారా అటువంటిది కలగకూడదు అనేటువంటి ఆయన జీవితంలో చూపించారు. నాన్నగారు మీకు మాదిరి చూపించారు. మాదిరి అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ తహసీల్దార్ గా చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎవరి దగ్గర కూడా అంటే అటువంటి అటువంటి అవమానం ఈ లోక సంబంధం ఏవి ఆశపడలేదు. ఏ రోజు కూడా ఆ మాదిరిని బిడలుగా ఉన్నటువంటి మేము చూడడానికి అవకాశం కలిగింది. ఎగ్జాక్ట్లీ అండి. మీరు తండ్రి గారిని చూసి అదే మనస్సు మీరు పొందుకున్నారు. నాన్నగారు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ సమయంలో కూడా దేవునికి అవమానకరంగా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా ఆయన ఎటువంటి కాంప్రమైజ్ కానీ ఒక మంచి తండ్రి గారు. సో ఆయన ద్వారా మీరు లైఫ్ నేర్చుకున్నారు అన్నమాట, యథార్థత నేర్చుకున్నారు. తల్లిగారి ద్వారా ఏంటంటే ఎవరింటికైనా వెళ్దాం వారు ఏం పెట్టినా సరే ముట్టుకోకుండా అలా ఉండడం, అంటే ఆశ పడకుండా ఉండడం, ఆ డిసిప్లిన్ అనేటువంటిది తల్లి ద్వారా వెరీ గుడ్ సార్, చాలా సంతోషం. మరి మీ మీద తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఎలాగుంది? నా మీద తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఈ రోజు సేవ చేస్తున్నాను అని అంటే ఖచ్చితంగా తండ్రి గారి యొక్క ప్రోత్సాహం, తండ్రి గారి యొక్క ఆశ, వారిలో ఉన్నటువంటి ఆసక్తి, అంటే నాన్నగారు చేసినటువంటి సేవ అలా చేయాలి నేను అని. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాంతాలకి నాన్నగారు ఆయనతో పాటు నన్ను చదువుకున్నప్పటి నుంచి కూడా నాన్నగారితో పాటు వెరీ గుడ్. చదువుకున్నప్పటి నుంచి ఒక్కొక్కసారి స్కూల్ ఎందుకంటే నాన్నగారి దృష్టిలో మీరు ఒక కొడుకుతో సమానం కాబట్టి కొడుకులాగే మిమ్మల్ని తీసుకుని వెళ్ళడమే ఆయనకి సంతోషం. ఎక్కడ ప్రేయర్ ఉన్నా సరే నాన్నగారితో పాటు
స్కూల్కి వెళ్ళేటప్పుడు గృహ దర్శనం చేసి నాన్నగారు టైం అయిపోతుంది స్కూల్కి అని అంటే లేదు చిన్న ప్రేయర్ చేస్తే వెళ్ళిపోతాం అని చెప్పి అలా తీసుకెళ్ళిపోతాం. ఆసక్తి వారిలో ఉన్న ఆసక్తి ఎప్పుడు ఇంకొక మాట చెప్తూ ఉండేవారు ఏంటంటే మన దేహము దేవుని ఆత్మకు నిలయము. ఈ దేహాన్ని మనం పాడు చేయకూడదు, ఈ దేహం ప్రభు కొరకు మనం పోషించాలి, అలా అని డైటింగ్ చేయడానికి వీలేదని ఆ మాట చెప్పి ఎక్కువగా నువ్వు ఈ దేహాన్ని ప్రభు కొరకు నువ్వు వాడు, ప్రభు కొరకు ప్రభు సేవ చేయాలి అని చెప్పి ఆ ప్రోత్సాహము ఆ ఆసక్తి వారిలో ఉన్న ఆసక్తి నేను అది చూసి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ నాన్న. చూసారండి, కుటుంబము ఆశీర్వదించబడటానికి కారణము తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి క్రమశిక్షణ, వారు పెంచిన విధానం అని. ఆ తల్లిదండ్రులు వీరికి ఒక మాదిరిగా ఉండి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక మంచి పాత్రలుగా భార్యాభర్తలు ఇద్దరు వాడబడుతున్నారంటే ఎంత సంతోషం. ఈరోజు యవ్వనస్తులు తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తున్నారు, తల్లిదండ్రుల మాటకు విలువనివ్వరు. మీకేం తెలుసండి అనేటువంటి తిరుగుబాటు మాటలు వస్తున్నాయి. కానీ బిడ్డలు ఇద్దరు కూడా జాన్ సుధాకర్ గారు, మెర్సీ జాన్ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, వారితో కలిసి సేవలో ముందుకు వెళ్ళారు, వారి నుంచి ఎన్నో సంగతులు వారు నేర్చుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ధన్యులు. ఎందుకంటే ఒక మంచి దైవభక్తి కలిగిన వారిని తల్లిదండ్రులుగా మీరు కలిగి ఉన్నారని. నిజంగా మీరు చాలా మాట కూడా మర్చిపోయాను. మా నాన్నగారు వారి తల్లిదండ్రులకు ప్రతి నెల కూడా ఉద్యోగంలో నుంచి జీతం రాగానే ఒక 100 రూపాయలు ఎంఓ చేసేవారు. చిన్నప్పుడు అప్పుడు ఎంఓ ఉండేది. నా చిన్నప్పుడు అది గమనిస్తుండేవాడిని. అంటే తల్లిదండ్రులను ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు ఆ విషయాన్ని గమనించడానికి అవకాశం కలిగింది. చాలా చాలా చక్కటి ఇన్స్పిరేషన్ మాట. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు చూడని యవ్వనస్తులు చూస్తున్నాం, కానీ జాన్ సుధాకర్ గారు వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ మంచి మార్గమును వారు చూసి నేర్చుకున్నారు. ముదిమి వయసులో తల్లిదండ్రులను ఎలాగ చూడడమో నాన్నగారి ద్వారా నేర్చుకుని ఈరోజు అది మీరు చేశారు, చేసి చూపించారు. ఎందుకు చాలా 1980లో ప్రాంతాల్లో అప్పుడు చాలా చాలా సంతోషమని. మీరు ఇంత మంచి చదువుకొని ఒక మంచి ఉద్యోగం నుండి దానికి మించి సేవలో ముందుకు వెళుతున్నారు కదా. చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ గురించి కూడా ఒక మాట చెప్పండి. తప్పకుండా. అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అమ్మ జాబ్ ఏం చేసేవారు ఒకసారి చెప్పండి. నర్సింగ్ సూపరింటెండెంట్ కింద. వెరీ గుడ్. నర్సింగ్ సూపరింటెండెంట్ కేజీహెచ్ గ్రేడ్ 1. వెరీ గుడ్. BGH లోని రిటైర్ అవడం మాత్రం గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ లో ఏలూరులో రిటైర్ అయ్యారు. గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ గా. వెరీ గుడ్. అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే అమ్మ బంధువులందరినీ ఎంత బాగా చూసుకునేవారంటే వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వారిని తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి ఆదరించి అదే ఆ బంధు ప్రీతి లేకపోతే ఆ బంధువుల్ని ఎలా చూసుకోవాలో ఆ విధానం అంతా అమ్మ దగ్గర ఆల్మోస్ట్ దేవుని యొక్క ప్రేమ. ఈ రోజుల్లో బంధువులు ఇంటికి వస్తే ఎందుకు వచ్చారా అని మదన పడిపోతుంటారు జనరల్ గాని. కానీ ఈరోజు మెర్సీ జాన్ వాళ్ళ అమ్మగారి ద్వారా దేవుని ప్రేమ, అలాగే బంధువులను ప్రేమతో చూడటం, ఆ మంచి మర్యాద తల్లి నేర్పారు, తల్లి దగ్గర నేర్చుకున్నారు. కనుకనే దీవించబడిన కుటుంబం అన్నది. దేవునికి స్తోత్రం. అయ్యా జాన్ సుధాకర్ గారు, మరి సేవలో మరి ముందుకు వెళుతున్నారు కదా, ఒక ప్రక్కన జాబ్ చేస్తున్నారు. మరి ఏమైనా జాబ్ ద్వారా ఆటంకాలు కానీ లేక సేవలో ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నట్లయితే 1-2 ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. వాటిని ఎలాగ మీరు జయించగలిగినారో కూడా మా అందరితో మీరు పంచుకోవాలని నా మనవి. సాధారణంగా ప్రయాణం అంతా సాఫీగానే సాగుతూ దేవుని కృపను బట్టి. ఎందుకంటే మీరు కూడా సాత్వికులు, ఎవరితో మీరు గొడవ పడరు. కనుకనే దేవుడు కూడా మీ పట్ల ఉండి చక్కగా జరుగుతుంది అని ప్రయాణం. అంటే కష్టములు అంటే పరిచర్య విషయంలో వాటిల్లో సాధారణంగా వస్తాయండి. అంటే రోజంతా కష్టపడిన తర్వాత ఎవరికి ఏదైనా సమస్య వస్తే దర్శించాల్సి వస్తుంది, వారితో కొంత సమయాన్ని గడపాల్సి వస్తుంది, వారిని అంటే వారిని ఆత్మీయంగా బలపరచాల్సినటువంటి సమయం ఎన్నో సార్లు అంటే సాధారణంగా కావాలి. ఆ సమయంలో ఉంటుంది. వారు పిలిచే సమయానికి విపరీతంగా రోజంతా కష్టపడి అలసిపోయినటువంటి సమయంలోనే మనం వేరే పని వరకు పిలువబడతాం. అది జరుగుతూ ఉంటుంది. అయితే
ముందు బాధ వెళ్ళడానికి ముందు బాధ అనిపిస్తుంది, అది టైర్డ్ అయిపోయింది, చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మరి పరిశుద్ధాత్మ నడిపింపాడు. నిజంగా ఎందుకంటే చాలా ఓపిక సహనం ఉంటేనే ఆ విధంగా సేవలో మనం ముందుకు వెళ్ళగలం కదమ్మా. మెర్సీ మీరు కూడా ఒప్పుకుంటారు కదండి, నేను ఒక ప్రక్కన జాబ్ చేస్తూ వెళ్ళాలంటే మరి ఆ టైంలో ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితి, ఆఫీసులో ఎక్కువ టైం ఉండిపోయింది, ఇక్కడ చూస్తే మీకు ప్రార్థన అవసరాలు ఉన్నాయి, మరి ఆ టైంలో మీ సతీమణి గారు నాకెందుకు ఇలా ఉంటారా, లేక వారు మీకు సహకరిస్తారా? నిజానికి తను నాకంటే ఎక్కువ చేస్తూ ఉంటుంది, చాలా మంచి బట్టి ఆసక్తిని బట్టి. ఎందుకంటే దైవ భక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చినారు కదా మెర్సీ జాన్ గారు. అందుకు భర్త గారి యొక్క సేవా భారమును తాను ఖచ్చితంగా సగానికి సగం భరించి సేవలో ముందుకు కొనసాగుతున్నారు. ఇది దేవుని ఆశీర్వాదములకు ఒక కారణం. మరి అయ్యా, మీ సతీమణి గారు మీరు మంచి రిమార్క్ ఇచ్చారు, నాకన్నా ఎక్కువగా నాకు సహకరిస్తుంది. మరి వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ అండి? అదిగోండి జెస్సీ మీకు అంత సహకారం ఉంది, ప్రేజ్ అలా సహకారం ఉంది. ఇద్దరు బిడ్డలు కూడా వారు ముఖ్యంగా వారు పాటలు పాడట్లో వర్షిప్ విషయంలో వెరీ గుడ్, అదే విధంగా సండే స్కూల్ పరిచర్యలోని సహకారులుగా పూర్తి బాధ్యతను తీసుకునేటువంటి వారు. వెరీ గుడ్, చాలా సంతోషం. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు కూడా సేవలో మీకు కుడి భుజం ఎడభుజముగా ఉన్నారు. సండే స్కూల్ చూడడంలో, వర్షిప్ చేయడంలో, అన్ని విషయాలు చాలా సంతోషమండి. ఈ సమయంలో మిమ్మల్ని చాలా ఒక మంచి డెడికేటెడ్ ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వినుచున్న వారికి సేవకులకు మీ జవాబు చాలా శ్రేష్టమైనదని. మీరు జాబ్ చేస్తున్నారు, మరొక ప్రక్క ఇలా దేవుని సేవలు వెళుతున్నారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, గృహ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు, మీరు వీటన్నిటికీ వాక్యం సిద్ధపరచుకునటానికి మీకు సమయం ఎలాగ దొరుకుతుందని, ఎలాగ మీరు సిద్ధపరచుకోగలుగుతున్నారు? ఆ మంచి మాటలు, మీ సిద్ధపాటుని గురించి వివరంగా చెప్పండి. వాక్యం సిద్ధపరచడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి సిద్ధపరచుకోవడం జరుగుతుందండి. ఆసక్తి ఉన్నట్లయితే మనం మాట్లాడే చోట ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఏం కొత్త విషయాన్ని చెప్తారు, ఏ ఆత్మీయ విషయాన్ని నోటి నుంచి ఒక క్రొత్త మాట కావాలని ఆశపడుతూ ఉంటారు. ఖచ్చితంగాని బలపరిచేటువంటి మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందితో వస్తారు, లేదంటే ఒక్కొక్క వారిని హృదయాలను తాకేటువంటి మాట కోసం చూస్తుంటారు. దానికి తగినట్లుగా అంతగా కష్టపడాల్సి ఉంది. అంటే ప్రిపరేషన్ అనేటువంటి చూసినట్లయితే మనం సిద్ధపరచుకోవాలి, దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇంకా గుర్తుంచుకోవడం కోసం డిస్కస్ కూడా చేయడం అనేటువంటిది, దాని గురించి ఇంకా వారికి అర్థం అవడం కోసం కొద్దిగా ఇలస్ట్రేషన్స్ జత చేయడం. ఈ విషయాన్ని కూడా మామగారైన జార్జిరాజు గారిని ఆయన ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఇప్పుడు చదువుతూ ఉండేవారు. అవునండి, ఆయనలో మంచి రీడింగ్ అలా ఏదో ఒక పుస్తకం, ప్రయాణంలో కానివ్వండి, ఇంటికాడ కానివ్వండి, సమయాన్ని వ్యర్థపరిచేటువంటి వారు కాదు, ఎప్పుడు ధ్యానిస్తుండేవారు. చూసినప్పుడు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ కలుగుతుందండి. అలా కలిగింది ధ్యానించడం అనేటువంటిది. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేసినట్లయితేనే ఆ రిజల్ట్ కూడా ఇంకా ముఖ్యమైనటువంటి చదవడం ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఎవరికో చెప్పడం కాదు, కానీ మనం ఆత్మీయంగా బలపడతామండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి, మనం ప్రభుకు సమీపంగా చేరుతాం. ఆ ఉద్దేశంతో అవునండి ముఖ్యమైనటువంటిది ఎదుటి వారికి బోధించడం కంటే కూడా అవునండి మనం బలపడటం అనేటువంటిది మొట్టమొదటి జరుగుతుంది. అవునండి, దేవునికి స్తోత్రములు. నిజంగా ఒక మంచి జాబ్లో ఉండి మరి ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సంఘము కొరకు వాక్యమును సిద్ధపరచటంలో అంతగా ఆయన తన సమయాన్ని కేటాయించుకుంటున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకునండి. ఎందుకంటే తన హృదయంలో ఉన్న భారం ఒకటే, ఈ లోక సంబంధమైన జాబు కన్నా ప్రభు నాకు అప్పగించిన సంఘములో ఉన్న కుటుంబాలని వాక్యముతో బలపరచాలి కనుక ఒక నూతనమైన మాట నేను వారికి ఇవ్వాలనే ఆశతో తను పుస్తకాలు చదవడం కానివ్వండి, బైబిల్ ధ్యానించడం కానివ్వండి, అధికమైన సమయాన్ని వాక్య ధ్యానములకి కేటాయించుకునేవారు. ఈ సమయంలో ఖచ్చితంగా నేను ఒక మాట అంటాను, మీ యొక్క సతీమణి గారు మెర్సీ జాన్ కూడా మీ తోడుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను కదండి. అమ్మ మెర్సీ,
మీరు ఏమని అంటారు ఆ విషయంలో? ఎందుకంటే చాలా మంది సేవకులు ఒక ప్రక్కన జాబ్ చేస్తుంటారు, లేక ఏదో చిన్న బిజినెస్ చేస్తుంటారు, మీరు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మాకు టైం దొరకట్లేదని అంటారు. కానీ మీ భర్త గారు ఉన్నతమైన జాబ్లో ఉన్నారు, వాక్యం సిద్ధపరచడంలో మీ యొక్క హస్తము ఆయనకి ఎలాగుంది? అంటే అన్ని విషయాల్లో ఆయన తను చేసిన పరిచర్యలో ఆయనకి టైం దొరికినప్పుడల్లా కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవారు. మేము సాయంత్రాలు అప్పుడు ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్స్ వెళ్ళడానికి అయినప్పుడు ఆయన వచ్చేటప్పుడు నేను రెడీగా ఉండడం, మేము త్వరగా మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ గ్రూప్ ప్రార్థనలకు అటెండ్ అవ్వడం, ఇంకే మీటింగ్స్ అయినా సరే ఆ విషయంలో ఆయన చాలా కష్టపడి వస్తున్నారు డ్యూటీలో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక పక్కన ఆయన చేస్తున్న సేవ ఇంకా భారంగా పరిచయం చేయలాగిన ప్రార్థనా సహకారం, అంటే ఎంత ప్రేయర్ సపోర్ట్, ప్రేయర్ ప్రిపరేషన్ ఉంటుందో అంత ప్రార్థనలో మనము సేవలో ముందుకు వెళ్ళాము. మేము మా ప్రయాణాల్లో ఎంత లేట్గా ప్రేయర్ ముగించుకొని ఇంటికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్లో ఎంత రాత్రి అయినా సరే, ఒక్కసారి ప్రయాణాలు 12:30 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఇంటికి చేరేటప్పటికి ఆ టైంలో కూడా ఇంటికి వచ్చి భోజనం కంటే ముందుగా ఫ్యామిలీ ప్రేయర్కి మేము ప్రయాణిస్తాం. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో కూడా నలుగురు చేయాలి ప్రార్థన. వెరీ గుడ్. లేట్ అయిపోయింది పడుకుపోతామమ్మా అని అనడానికి కూడా వీలేదు, నలుగురు ప్రార్థన చేయాలి, అప్పుడే మేము పడుకోవడానికి వెళ్తాం అనమాట. మరమ్మ ఒక చిన్న మాట, ఒకవేళ మీ యొక్క భర్త గారు దేవుని వాక్యం పంచుకోవటంలో ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ లాగా లేకపోతే వచ్చింది అనుకోండి, మీరు వెంటనే దాన్ని ఇంటికి వచ్చి మీ భర్త గారికి ఇది అలాగైతే బాగుంటుంది అని ఒక మంచి దైవికమైన సలహా మీరు ఇస్తారా, లేకపోతే పోనలే అని ఊరుకుంటారా? ఖచ్చితంగా ఇస్తాం. ఇచ్చి ఇద్దరు షేర్ చేసుకొని ఏది కరెక్ట్ అనేది మేము తీసుకొని దాని ప్రకారంగా ఇద్దరు కూడా ఒకవేళ మీరు పంచుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజ్ అయినా భర్త గారిగా తాను బాధ్యత, తాను ఒక చిన్న కన్ఫ్యూజన్ మాట అన్నా భార్యగా మీరు వెంటనే సరి చేసి చెప్పుకోవడం. నేనే అడుగుతూ ఉంటాను, అంటే ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా ఏమన్నా పొరపాటుగా అడగాలి, తెలుసుకోవాలి. ఏదో చెప్పినంత మాత్రాన్ని మనం చిన్నగా అనుకోకూడదు, కానీ అది మనం సరిదిద్దుకోవడానికి మనకి ఎంతో అవసరం అండి. చాలా చాలా సంతోషం అండి. దేవుని వాక్యం సిద్ధపరచడంలో ఇరువురు కూడా ఒకే మాటతో, ఒకే ఆత్మతో, ఒకే ధ్యానంతో ముందుకు వెళుతున్నారు. పొరపాటున ఏదైనా ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా ఒకరినొకరు సరి చేసుకుంటానికి దేవుని ఆత్మ చేత వారు బలపరచబడుతున్నారని చాలా సంతోషం. జాన్ సుధాకర్ గారు, మీరు సమయంలో సంఘంలో చాలా మంది ఉన్నారు కదండి. ఈ రోజుల్లో ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది, హైలీ ఎడ్యుకేటెడ్ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల మధ్య సంఘం యొక్క సహకారం ఎలా ఉంటుంది మీకు అండి? సంఘంలో పూర్తి సహకారం ఉందండి. యవనస్తులు గాను ఉన్నటువంటి వారు వారి బాధ్యతలను వారు పంచుకుంటూ సేవకునిగా మీ పట్ల వాళ్ళకి చాలా గౌరవం ఉంది అంటారు. అదండి, ఎందుకంటే మీరు కొన్నిసార్లు పరిస్థితులు బట్టి, డ్యూటీని బట్టి ఆలస్యంగా వెళితే వాళ్ళు మీ మీద సనుగుకోవడం కానీ, లేకపోతే మీ మీద ఆయాసపడడం అటువంటివి ఏం లేదు కదండి. వాళ్ళు ఆ మధ్యలో సేవకురాలుగా మెర్సీ ఎంతో సహకరిస్తారు, కానీ సంఘము మీ మీద మంచి గౌరవం ఉంది. నిజంగా సంఘము సేవకుని మీద గౌరవం ఉన్నదంటే ఆ గౌరవము ఆయన్ని బట్టి వస్తుందండి, సేవకుని బట్టి వస్తుంది. ఆయనలో ఉన్న భారాన్ని బట్టి సంఘంలో ఉన్న కుటుంబాలు సేవకుని గౌరవిస్తాయని చాలా సంతోషం. కొన్నిసార్లు నేను చెప్పడానికి ముందే వాళ్ళు అడుగుతుంటారు, ఈ పని చేయవచ్చా, మొహమాట పడుతున్నప్పుడు చాలా సార్లు అలా అడిగిన సందర్భం చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈరోజు ఒక నాయకునికి అటువంటి బృందం ఉన్నప్పుడు నాయకుడు ముందుకు దూసుకెళ్ళిపోతారని వాళ్ళే అడిగి ఇనిషియేట్ తీసుకుంటున్నారండి. అంత సంతోషం. మరి సంఘం యొక్క సహకార విషయంలో మీ మాట ఏంటి? అందరూ సహకరిస్తున్నారు. స్త్రీలమైతే స్త్రీల వింగ్ లో వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, బీబీఎస్ కావచ్చు, స్త్రీల సమాజం కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే మీరు ఈ పని చేయండి, లేకపోతే ఈ బాధ్యత మీది, వాళ్ళందరినీ గ్యాదర్ చేసే పని మీది అని అన్నప్పుడు వారు ఆ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ప్రార్థన టీం కావచ్చు, లేకపోతే వాలంటీర్స్ గా చేసే వాళ్ళు కావచ్చు, ఏ పనైనా సరే వారు ఆ రీతిగా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. నిజంగా సంఘం అని సేవకుల పట్ల అంత మంచి గౌరవం చూపిస్తున్నారంటే నా హృదయంలో ఒక మాట అంటాను. పౌలు గారు
తనకు దేవుడిచ్చిన సంఘముల పక్షముగా భారము కలిగి రాత్రి పగళ్ళు వారి కొరకు కన్నీరు కార్చేవాడంటాడు. అందుకే పౌలు గారికి అంత మంచి ఒక భారమును దేవుడిచ్చారు. అలాగే మా జాన్ సుధాకర్ గారు, మెర్సీ జాన్ ఇరువురు కూడా సంఘము కొరకు వారు ప్రార్థన చేస్తూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు వారు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనే సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా మీ మీద గౌరవము, ప్రేమ కలిగి ఉండటకు కారణమైందని. ఇది సేవకులకి సంఘానికి మధ్య ఉండవలసిన అనుబంధం అని. ఈ రోజులు అది లేక చాలా మంది సేవకులని తోలనాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీ విషయంలో ఇది ఒక ఆశీర్వాదం అని. అందుకే నా హృదయంలో అంటున్నాను, ఈ కుటుంబం దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము కలిగి ఉన్నారు కాబట్టి అటు డ్యూటీ విషయంలో ఒక మంచి దీవెన పొందుకున్నారు, కుటుంబంలో దీవెన పొందుకున్నారు, సంఘములో దీవెన పొందుకున్నారు. అందరి చేత వారు ఒక మంచి దీవెనకరమైనటువంటి కుటుంబముగా వారు నిలబడి ఉన్నందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ సేవకురాలు మెర్సీ గారిని ఇప్పుడు ఒక చక్కటి ప్రశ్న వేస్తానమ్మా. ఎందుకంటే మీ మాట అనేకులకు దీవెనకరముగా ఉండాలి. మీరు మల్టీ టాలెంటెడ్ ఉమెన్, నా హృదయపూర్వకంగా అంటాను. అలాగని మిమ్మల్ని మన మగవాళ్ళు మనకేం రాదులేండి, కానీ నాన్నగారి ద్వారా కానివ్వండి, అమ్మగారి ద్వారా కానివ్వండి, అలాగే వారి యొక్క కుటుంబీకులు అందరి ద్వారా కానివ్వండి, మల్టీ టాలెంటెడ్ ఉమెన్. ఎందుకంటే మొదటిది దేవుని వాక్యమును చాలా చక్కగా టీచింగ్ చేస్తారు, ప్రీచింగ్ చేస్తారు. రెండవది మీరు మంచి గాయకులు, దేవుడు మంచి స్వరం మీకు ఇచ్చారు. మూడవది ఒక మంచి మ్యూజిషియన్, కీబోర్డు లేక ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ మీరు ప్లే చేస్తారు. నాలుగవది వర్షిపర్, ఆరాధన చేయటంలో మీరు చేసినట్టుగా నేను గమనించుకోలేదు, ఎక్కడ గమనించినా అంత ఆత్మీయముగా ఆరాధన జరిపిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖపట్నంలో ఉన్న స్త్రీల ఫెలోషిప్లో మీరు ఒక ప్రాముఖ్యమైన నాయకులు. అది ముందు మీరు చెప్పలేదు, కానీ నేను ఈరోజు చెప్తున్నాను. విశాఖపట్నంలో ఉన్న ఉమెన్ ఫెలోషిప్ అన్నిటికీ ఒక నాయకురాలుగా మీరు మీ భారం మీరు కలిగి ఉన్నారు. వీటితో పాటు ఒక మంచి హౌస్ వైఫ్ అని, ఎంఎస్సి బిఈడి చదివారు, మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశారు, కానీ ఒక హౌస్ వైఫ్గా భర్త గారికి బిడ్డలకి చేదోడు వదులుకుంటున్నారు. వీటన్నిటికీ మించింది నేను మరొక మాట, చక్కటి గార్డెనర్, తోటమాలిగా. మీ యొక్క గార్డెన్ చూస్తే ఇదొక పార్క్ అనిపిస్తుందని. ఇన్ని డ్యూటీస్, అందుకని మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని. ఇన్ని డ్యూటీలు చేస్తూ సేవలు ఎలాగ ముందుకెళ్తున్నారు, మీ అనుభవాన్ని వినేవారందరికీ వెంటనే కనువిప్పు కలిగించి వాళ్ళు కూడా మీకులా సేవలకు వచ్చారని. ముందుగా దేవునికి వందనాలు. అంటే ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏదంటే తలాంతులు అంటారా, ప్రభు ఇన్బిల్డ్ గర్భంలో రూపింపబడక మునిపే ఆయన తన తలాంతుతో పుట్టించారేమో అనుకుంటాను నేను. అంతే, తప్పకుండా అది దేవుని చిత్తమే. ఒకసారి అంటే చర్చ్ లో జరిగిన పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు అకస్మాత్తుగా కీబోర్డ్ ప్లేయర్ లేకపోవడం జరిగింది. వెంటనే నాకు చాలా రోషం వచ్చింది. ఏంటి మరి కీబోర్డ్ లేకపోతే నాన్నగారికి ఎవరు సహకరిస్తారు, పరిచయం ఆగిపోవడమేనా అని చెప్పి చాలా వేదన పడి ఇంకా అలాగా కీబోర్డ్ ఎదురుగుండా పెట్టి ప్రభు నాకు నేర్పించాను. ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నాకు నేర్పించండి, సహాయం చేయండి అని అన్నప్పుడు అలాగ పాడుతూ గంటలు గంటలు కీబోర్డ్ మీద అలా కూర్చుని ఆ సి నోట్ ఏంటో డి అలా నోట్స్ అంటే పాడుతూ అది అలా వాయించడం మొదలు పెట్టానండి. స్వయంగా అకస్మాత్తుగా అలా వాయిస్తూ మొదలు పెట్టేసరికి అన్ని పాటలు దానంతట అదే వచ్చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ప్రభు ఇచ్చిన తలాంతాన్ని దేవుని స్తుతి చెల్లిస్తూ, ప్రభు మీరు ఇచ్చిన తలాంతులు బట్టి తిరిగి కేవలం బ్రతికి ఉన్నంత వరకు ఈ పరిచర్యలో నీ సేవ కొరకు నేను నిలబడతానని చెప్పి ఆయన ఇచ్చిన తలాంతులు అన్ని తలాంతులు పాటలు పాడే విషయాలు అనేంటి. ఈ మధ్యన కొంతమంది ఒక బాబుని తయారు చేయడంలో బ్యాట్స్ ప్లే చేసే బ్యాట్ ప్లేయర్ తయారు చేయడంలో ఆ బాబుకి అసలు కనీసం రిథమ్ చేయడం రాదు, రిథమ్ అసలు చప్పట్లు కొట్టడం రాదు. అలాంటిది ఈ రోజు సంఘంలో గొప్ప బ్యాట్స్ ప్లేయర్ గా ఆ బాబుని తయారు చేయడం, ప్రవీణ్ తయారు చేయడం. అది కావాలి ముఖ్యంగా. మనం
మరొకరిని తయారు చేయాలని. ఒక స్క్రాప్ నుంచి ఒక డైమండ్ చేసినట్టు నిజంగా ప్రభు అలాగా ఉపయోగించుకున్నారు. అది నన్ను ఒక ఛానల్ గా ప్రభు వాడుతున్నారు. అందుని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మంచి ప్రీచర్, మరి ముఖ్యంగా మంచి గార్డెనింగ్. మీ యొక్క హౌస్ గార్డెన్ చూస్తే సేవకులలో ఎవరికి అలా ఉండదని గార్డెనింగ్ అని, కానీ మీ ఇంటిలో చక్కటి గార్డెనింగ్, మంచి ఫ్లవర్స్, అది దేవుడు మీకు ఇచ్చిన ఒక మంచి ఆలోచన తలంత అనేది. ఇంకో విషయం చెప్పాలి, ఆ ఫ్లవర్స్ చూసినప్పుడల్లా గతించిన లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను నిమ్మ చెట్టు వేసాం. పాత ఇంట్లో నుంచి తీసుకొచ్చి నిమ్మ చెట్టు వేసాం. నిమ్మ చెట్టు వేసినప్పుడు ఆ గార్డెనర్తో నేను సంభాషిస్తున్న విషయాన్ని నేను ఇది షేర్ చేసుకోవాలి మీతో. ఎందుకనంటే ఆ నిమ్మ చెట్టు మా గార్డెనర్తో చెప్తా ఉంటాను ఏమనంటే, ఈ యొక్క నిమ్మ చెట్టు ఇంకా ఫ్రూట్స్ రాలేదు, లేకపోతే దాని యొక్క ఫలాలు రాలేదు. అది ఆలోచిస్తున్నప్పుడల్లా నాకు నా సంఘమే గుర్తొస్తూ ఉంటుందండి. ప్రభు ఇంకా అప్పుడు తోటమాలి నాతో అంటా ఉన్న మాట ఏంటంటే, కొంతసేపు ఆగండి, ఇంకొక సంవత్సరం ఆగండి అని చెప్పినప్పుడు, నేను మొన్నే కదా ఎరువేసాను, లేకపోతే గెత్తి వేసాను కదా, గెత్తి వేసిన వెంటనే ఎలాగే పెరిగిపోతుంది అని చెప్తా. అప్పుడు సంఘంలో కూడా ఇలాగే కదా అని చెప్పి నేను మొక్కలు అన్ని చూసుకున్నప్పుడల్లా మాటికి నాకు సంఘం జ్ఞాపకం వస్తుంది. ఫలించే సంఘం, లేకపోతే ఒక ఫ్లవర్ వచ్చినా సరే, ప్రభా ఈ ఫ్లవర్ సన్ఫ్లవర్ వచ్చింది అనుకోండి, వెంటనే ఆ సన్ఫ్లవర్ సంబంధించి నీతి సూర్యుడు దేంచిన ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం కలుగును. అంటే ఏ పువ్వు అయితే ఆ పువ్వు, గడ్డి ఎండును దాని ఆకును పువ్వును రాలును, కానీ దేవుని వాక్యం నిత్యము నిలిచి ఉంటుంది. అంటే గార్డెనింగ్ సమయం అంతట్లో కూడా దేవుని వాక్యం ధ్యానించాలి, చూస్తూ దేవుని సృష్టిని, దేవుని కార్యాలే, దేవుని యొక్క పలుపునే ఆలోచన. అంటే అందుకే నా పౌరాన్ని మనస్సుతో పాడుతాను, ఆత్మలో పాడుతాను. ఆ మంచి ఉద్దేశము సేవకురాలి జీవితంలో మనం చూస్తున్నామని. చాలా మంది ఏదో క్యాజువల్ గా గార్డెన్ వేస్తారు, కానీ ఒక్కొక్క మొక్కను చూసినప్పుడు దానిని దేవుని వాక్యంతో పోల్చుకోవడం, సంఘంతో పోల్చుకోవడం, అది మీలో ఉన్న ఒక మంచి దైవికమైన ఆలోచన, పరిశుద్ధాత్మిక నడిపింపమ్మ. చాలా సంతోషం. అలాగే మంచి హౌస్ వైఫ్ గా కూడా మీరు ఉన్నారు. చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలి అంటే, అంటే నా వలే ఉండాలని నేను అందరినీ ఉండాలి. ఈ రోజు నా ఆశ ఏంటంటే మీ కుటుంబం అనేక మందికి మాదిరిగా ఉంటుందండి. ఈ రోజు అందరూ దేవుని యొక్క పనిలో మనం జ్ఞానవంతురాలు తన ఇల్లులు కట్టుకొనునని వాక్యంలో రాయబడినట్టుగా జ్ఞానాన్ని ప్రభు ఇమ్మని అడుగుతూ, స్త్రీలైన మనమందరం కూడా బలం తెచ్చుకొని ఇంకా ఆయన పనిలో ముందుకు సాగాలని నా ఆశ. నేను అనేకలు ప్రభావితం చేయాలి, లేకపోతే నేను ఒకరికి ఇన్స్పైరింగ్ ఉండాలి, నా ద్వారా ఇంకా కొంతమంది ఉజ్జయింపబడాలి. అదే దృష్టి, అదే ఉద్దేశం, అదే గురి. కనుక ఆ శక్తిని చూసి పట్టణంలో ఉన్నటువంటి సేవకులు, మీరు నార్మల్ గా సెక్రటరీగా ఉండడం వీల్లేదు, మీరు ప్రెసిడెంట్ గానే ఉండాలని చెప్పి వారు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేశారు. మంచిది. ఒక నాయకులుగా ఉండి కొంతమందిని నడిపించడం, అది దేవుని యొక్క కృప. దెబోరా ఎలాగైతే ఒక నాయకురాలుగా ఉందో, మీరు కూడా విశాఖపట్నంలో స్త్రీల మధ్య ఒక దెబోరాగా ముందుండి సైన్యాన్ని నడిపించాలని నా యొక్క ప్రార్థన అండి. చాలా వందనాలండి. జాన్ సుధాకర్ గారికి ఇప్పుడు ఒక కఠినమైన ప్రశ్న వేస్తున్నాను. ఆయన ఒకే ఒక ప్రశ్న, సే ఎస్ ఆర్ నాట్ టెన్, అవును లేక కాదని మాత్రం చెప్పాలి. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఈ రోజు మన ప్రభు అయ్యా సుధాకర్ గారు, మీరు వల విడిచిపెట్టి, అంటే అర్థమైంది కదండి, నా సేవకు సంపూర్ణంగా రా అని ఆయన మిమ్మల్ని దర్శిస్తే మీ ఆన్సర్ ఏంటి? గట్టిగా చెప్పండి. ఖచ్చితంగా ఆయన మాటకు వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ప్రార్థన కూడా అదే అండి. ఎందుకంటే ప్రభు చిత్తం. ఆయన మాత్రం వల విడిచిపెట్టి నా సేవకు రా అంటే మాత్రం ఏ విధమైన వంకలు మోసే చెప్పినట్టుగా చెప్పొద్దండి. మీరు వస్తున్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి మా హృదయాలు చాలా సంతోషంగా ఉన్నాయని. ఇంకా చివరికి వెళ్తున్నాను. మరి వినుచున్న వారికి, మన సేవలో ఉన్న వారికి మీరు ఏ విధమైన ఒక అడ్వైజ్, విలువైన అడ్వైజ్ మీరు సేవకురాలు ఒక్క మాట సెలవివ్వండి. సేవకులుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మాదిరి కనపరచాలి. పౌలు గారు చెప్పినట్లుగా నన్ను చూసి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలండి. అవును, క్రీస్తుని పోలి నడుచుకోనండి అనేది చెప్పడం చాలా సులువైనటువంటిది. అవునండి. ఆయన దేవాది దేవుడు మాదిరిగా ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని, ఒక మనిషిని చూసి, నన్ను చూసి మీరు మాదిరి అనేది
ఎందుకంటే మన జీవితం అంతా ఎదుటి వారికి కనబడుతుంటుంది. అవునండి. అలాంటి స్థితిలోని ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సేవకులు కూడా అలా ఉండాలని, సేవకులు ఖచ్చితంగా అటువంటిది మాదిరిని ఈ చూపించేటువంటి ముఖ్యంగా ఈ అంచె దినాల్లో ఉండాలి. మనం మాదిరి దినములు ఖచ్చితంగా మాదిరి అనేటువంటిది మనం ఆ లైఫ్ లో క్రీస్తు చూపించాలి. మాదిరిని మన జీవితంలో ఖచ్చితంగా చూపించాలి. పరిశుద్ధత ఎన్నటన్నిటికీ మందిరానికి 93వ కీర్తన చివరి వచనంలో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అటువంటి మనలో ఉండాలనేటువంటిది, దేవుని పనిలో ఉన్నాం, దేవుని పనిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఆ మాదిరిని పాటించాలి. వెరీ గుడ్ సార్. అమ్మ, సేవకురాలుగా మరి ఈ యొక్క విట్నెస్ ని క్రైస్తవేతరులు కూడా చూస్తున్నారని, సో వాళ్ళ కొరకు కూడా మీరు ఒక సేవకురాలుగా ఒక మంచి మాట, ఎందుకంటే అంత్యకాల దినంలో ఉన్నాము, క్రీస్తు యేసు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నదంటున్నాం. ఒక ప్రకారం లయకర్త కూడా వాడు కూడా పరిగెత్తి వస్తున్నాడు. ఇటువంటి సమయంలో మీరు ఒక మంచి మాట ఇవ్వండి అందరికీ, అటు క్రైస్తవులకి క్రైస్తవేతరులకి కూడా. అందరికీ చెప్పే మాట ఏంటంటే, సేవా పరిచర్యలో ఉన్న మేము, అంటే ముఖ్యంగా భార్యగా ఉన్నటువంటి నేను, భార్యగా ఈయనకు భార్యగా ఉన్న నేను భర్తకు లోబడాలి అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే ఈ కుటుంబాలు ప్రస్తుత దినాల్లో అనేక కుటుంబాల్లో చాలా కలవరాలు, మా దగ్గర కూడా చాలా కుటుంబాలు వచ్చినాయండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బట్టి అపవాది గర్జించే సమూహం వల్లే ఎవరు మృంగుదరాన్ని తిరుగులాడుచున్నాడు. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. మేము ఒక రోజు కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఆదివారం ఆరాధనలో పరుగు పరుగున ఒక కుటుంబం ఫ్యామిలీ పరుగు పరుగున వచ్చారు. ఏంటి అంటే వారిద్దరు భార్య భర్తలు కొట్టేసుకుంటున్నారు. ఏంటి ఇలాంటి పరిస్థితి? వెంటనే అక్కడికక్కడే మేము ఆ భోజనం విడిచిపెట్టి మేము వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వెంటనే ఈ రోజు వారిద్దరు కుమారులతో సంతోషంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మెయిన్ ఏంటంటే భార్య లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. వారిరువురు కలిసి కాడిపోయిన పాడేవాళ్ళ దేవుని మందసాన్ని సమాంతరంగా మోసుకోవాలి. దేవుని ప్రణాళికలో ఒక ఫ్యామిలీ ఈజ్ అ యూనిట్ ఆఫ్ సాల్వేషన్. కనుక ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నామో ఆ తండ్రికి మహిమ తెచ్చే ప్రియమైన కుటుంబంగా ప్రతి కుటుంబం, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన రీతిగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి విస్తరింపచేయండి, దాన్ని లోవర్చుకోండి. ఒక ఫ్యామిలీగా ఐక్యతతో, ప్రార్థనతో, విధేయతతో కట్టబడితే ఇంకా భూమి మీద పరలోక రాజ్యమే భూమి మీద ఉన్నట్టు. థ్యాంక్ యూ నాయన. సో దైవజనులుగా వాళ్ళు ఇచ్చిన మాట ఆలకించండి. జాన్ సుధాకర్ గారు ఆయన తన సేవా భారం బట్టి సేవకుడు అనేకులకు మాదిరి, అంటే తనను చూస్తున్న వారికి మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలని, ఈ అంత్యకాల దినములలో ప్రతి సేవకుని యొక్క గోల్ అలాగే ఉండాలి, లక్ష్యం అలాగే ఉండాలి. నేను సంఘానికి మాదిరిగా ఉండాలని. అలాగే సేవకురాలు చూడండి, నిజంగా కుటుంబము పక్షముగా వారు ఇచ్చిన మంచి మాట, కుటుంబము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగినప్పుడు ఆ కుటుంబమే చిన్న పరలోకం అనేది. సేవకురాలు ఇచ్చిన మాటను బట్టి మీరు అర్థం చేసుకునండి, మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని నేను కూడా ఒక సేవకునిగా మీతో ఈ మాట తెలియపరుస్తూ, ఇంకా ఆఖరికి వచ్చినండి, సేవలో మీ లక్ష్యం ఏమిటి, మీ గోల్ ఏమిటి? ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే దేవుని రాకడ కొరకు ప్రజలను ఆయత్తపరిచి సిద్ధపరచడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి. క్రీస్తు యేసు రాకడ కొరకు సంఘమును సిద్ధపరచడమే అని నిజంగా అది వారు గోల్గా పెట్టుకొని సేవల ముందుకు కొనసాగుతున్నారు. అమ్మ, నీవు కూడా నీ భర్తతో ఏకీభవించి ఇంకా ఏమైనా ఒక మాట లక్ష్యం విషయంలో నీ గోల్? నా గోల్ లక్ష్యం ఏంటంటే, నేను ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను, అనేక ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ప్రభు ఇచ్చారు. దేవుని రాజ్యంలో ఆత్మలు చేర్చాలి, అదే కాకుండా ఆ సంఘం అంతటిని ప్రభు రాకడ కొరకు రెండు మనం చేయాలి. ఈ పని, ఈ బాధ్యత ప్రభు మనకు అప్పగించారు ఉద్దేశం. మరి ఇదే విషయంలో ఒక చిన్న ప్రశ్న, ఈ గోల్ అందుకోవటంలో మనుషులకు మెప్పును మీరు కోరుకుంటున్నారా, లేక దేవుని యొక్క సంతోషాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారా? ఖచ్చితంగా సేవకులుగా, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు దేవుని మెప్పులు కావాలి. ఈ రోజుల్లో చాలా మంది సేవకులని మనుషులకు మెప్పులు లేక మనుషుల పొగడుతలు కోరుకుంటున్నారు. కానీ మీరు ఈ మంచి లక్ష్యం చేరటంలో మన యజమానుడు ఆ తండ్రి యొక్క హృదయాన్ని
సంతోషపెట్టాలని. దేవుని ప్రియ స్నేహితులారా, చాలా సంతోషం. చాలా విషయాలు విపులంగా పంచుకున్న దైవజనులకి నా పూర్ణ హృదయంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారు అనుకున్న ఆ లక్ష్యము వారు చేరాలని ప్రార్థన చేద్దాం. కలిసి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇక దైవజనులు జాన్ సుధాకర్ గారు, మెర్సీ జాన్, వారు తమ సేవ అనుభవములను తల్లిదండ్రుల యొక్క పెంపకమును మాదిరిగా చూపించినారు. అలాగే నైనా దేవుని వాక్యంను సిద్ధపరచటంలో ఇరువురు కూడా కలిసి దేవుని వాక్యంను ధ్యానిస్తున్నారు. అలాగే సేవలో కుటుంబము ముందుకు వెళుతున్నది. సంఘం ఈరోజు ఎంతో సహకరిస్తున్నారు. ప్రభువా, వారి హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ తెలియచేస్తున్నారు. అలాగే లక్ష్యము కూడా చెప్పినారు. నైనా దేవా, వారు ఆ లక్ష్యమును చేరుకున్నట్లు నీ పరిశుద్ధాత్మ తోడు నీ సేవకులకి తోడుగా ఉంచమని నీ దాసుని నన్ను, అలాగే ఈరోజు ఈ వీడియో తీసిన కుమారుడు జేమ్స్ ని నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి విజయం పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం మీకు మీ పరిచర్యకు తోడైండి అనుకున్న లక్ష్యము చేరటములో పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, నడిపింపు, సహకారం తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరికీ. డీటెయిల్స్ అన్ని మీరు విన్నారు. ఒకటే నేర్చుకోండి, ఈ రోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో దేవుని సహవాసము. ఎలాగైతే ఈ కుటుంబము ఉన్నతమైన ఉద్యోగములు ఉంటూ ఉన్నతమైన చదువుకుని కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారో మీరు కూడా అలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి జాన్ సుధాకర్ గారికి, అలాగే మెర్సీ జాన్ గారికి వందనాలు. మెర్సీ జాన్ ఎవరో కాదు, మా యొక్క సొంత చెల్లి. అలాగే సుధాకర్ గారు నా బావగారు. కానీ మా రక్త సంబంధం కన్నా దేవుని యొక్క పని మాకు ఎక్కువ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.